27-year-old patient, ma'am, P1L1A1, previous LSES. She had a history of MTP, medical MTP, last month, ma'am. She got UPT test done, it's negative. But in scan, it's showing RPOC, ma'am, retained products of conception. So what to do next? So these kind of cases, there will be UPT negative, but still RPOC can be retained. అంటే ఏంటంటే ఈవిడ 1 month బ్యాక్ అబార్షన్ కానీ వాళ్ళ ఊర్లో మెడిసిన్స్ వాడారు. ఆమె క్లియర్ అయిపోయిందని అనుకుంది. ఎందుకు ఇంట్లో యూరిన్ టెస్ట్ చేసుకొని అది నెగిటివ్ వచ్చింది కదా, నాకు క్లియర్ అయిపోయిందని అనుకుంది. కానీ ఆమె కొంచెం అబ్డామిన్ డిస్కంఫర్ట్ వల్ల స్కానింగ్ తీస్తే ఇంకా కొన్ని ముక్కలు మిగిలిపోయినట్టుగా వచ్చింది స్కానింగ్లో. ఇటువంటి కేసెస్లో తప్పకుండా డిఎన్సీ అనేది చేసి క్లీన్ చేయాలి. ఎందుకంటే ఈ రిటైన్డ్ ప్రోడక్ట్స్ వల్ల అవి ఫ్యూచర్లో ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఆమె ఎండోమెట్రియం మీద కాన్స్టెంట్గా అవి అట్లనే ఉండడం వల్ల ఎండోమెట్రియం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో తప్పకుండా ఇట్లాంటి కేసెస్కి రిటైన్డ్ ప్రోడక్ట్స్ అనేవి క్లియర్ అయ్యేలాగా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంతేగాని ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివే వచ్చింది కదా, సో ఇవి తర్వాత ఆటోమేటిక్గా అవే క్లియర్ అవుతాయిలే అని వెయిట్ చేయడం ద్వారా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.